పంచభక్ష పరమాన్నాల్లో వంకాయకి ప్రత్యేక స్థానం ఉందని మన పాత తెలుగు కవి చెప్పారు. ఎందుకంటే ఏ వంటలోనైనా తన రుచితో ఆ భోజనాన్ని పండగలా మార్చేస్తుంది. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ అంటే వంట. ఈరోజు మనం చేసుకుంటున్నాము మన కింగ్ ఆఫ్ వెజిటేబుల్స్ అయిన వంకాయ కర్రీ. ఇది మన మసాలా వంకాయ, గుత్తి వంకాయ అని కూడా అనుకోవచ్చు. సో మనం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కారం, ఉప్పు, పసుపు, పల్లీలు, నువ్వులు అండ్ డైస్ చేసుకున్న ఉల్లిపాయలు. నేను ఇక్కడ 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఇక్కడ ఎండు కొబ్బరి అండ్ గసగసాలు అండ్ దాంతో పాటు మనం తీసుకుంటున్నాము ధనియాలు, ఇంకా వాటితో పాటు జీలకర్ర, మెంతులు. మెంతులు కొద్దిగానే తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ వేసుకున్నామంటే అవి చేదొచ్చేస్తాయి. దాంతో పాటు మనం తీసుకుంటున్నాము పచ్చి మసాలాలు, పుదీనా అండ్ కొత్తిమీర. అండ్ వీటన్నిటితో పాటు మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వంకాయ అండి. వంకాయలు చూసుకోండి, మంచి లేత వంకాయలే తీసుకోవాలి అండ్ ఇట్లా నల్ల వంకాయలే తీసుకోవాలి. కొంతమంది గ్రీన్ వంకాయలు యూజ్ చేస్తారు, బట్ మసాలా వంకాయకి అవి యూజ్ అవ్వవు. సో ఇప్పుడు ఈ గ్రేవీ అన్నది మనం ఏదైతే ప్రిపేర్ చేస్తామో, మనం ఈ మసాలాలు అన్నీ డ్రై రోస్ట్ చేసుకొని పేస్ట్ చేసుకొని ప్రిపేర్ చేసుకుంటామండి. సో దానికంటే ముందు వంకాయలను ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా 2 కట్స్ అంటే 4 పీస్ అయ్యేలాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని సాల్ట్ వాటర్‌లో వేయాలండి. సో ఇక్కడ నేను ఒక చిన్న టిప్ చెప్తాను. ఒక క్విక్ టిప్ అనమాట. సో దీంట్లో మన వంకాయలు సాల్ట్ వాటర్‌లోనే ఎయ్యాలి. ఎందుకంటే ఒకటి అవి నల్లబడకుండా ఉంటాయి. 2 వంకాయలో ఒక చిన్న చేదన్నది ఉంటుందండి. సో ఆ చేదు అన్నది చచ్చిపోవడానికి మనం ఆ ఉప్పు నీళ్ళలో అన్నది వేయాలి. సో ఇట్లా నేను చూపిస్తున్న విధంగా 4 కట్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే దీంట్లో మనం మసాలా అన్నది స్టఫ్ చేస్తాం. కాబట్టి ఇట్లా 4 స్లిట్స్ పెట్టుకొని అవన్నీ మనము ఉప్పు నీళ్ళలో వేసి ఉంచుకోవాలి. చూడండి మన వంకాయలు ఎంత లేతగా, ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో. నెక్స్ట్ ప్రాసెస్‌కెళ్ళిపోతే ఇక్కడ మనం ఇందాక చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇట్లా ఆయిల్ లేకుండా మనం బ్రౌన్ కలర్‌లో రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత గసగసాలు. ఇప్పుడు ఈ గసగసాలు కూడా మనము ఒక ప్యాన్‌లో ఇవన్నీ మనం వితౌట్ ఆయిలే రోస్ట్ చేస్తున్నామండి. గసగసాలు వితౌట్ ఆయిల్ రోస్ట్ చేసుకోవాలి. అవి స్ప్లటర్ అవుతూ ఉంటాయి మనం ప్యాన్‌లో వేసిన వెంటనే. సో అది మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మీద పడిపోయే అవకాశం ఉంటుంది. ఆఫ్టర్ థాట్ నువ్వులు కూడా అండి. నువ్వులు మాత్రం ఖచ్చితంగా మనం జాగ్రత్తగా వేపుకోవాలి. ఎందుకంటే వేడి తగలగానే ఆ నువ్వులో ఉన్నవి ఏంటంటే డాన్స్ ఏసేస్తాయి మన గిన్నెలో. అందుకే మనం అలా కలుపుతూ ఉంటే ఏంటంటే స్లైట్‌గా నువ్వులన్నయి కొంచెం స్వెల్ అయినట్టు కనిపిస్తది. సో అలా చేసుకున్న తర్వాత వెంటనే తీసేయాలి. కనిపిస్తుందా మన నువ్వులు ఎలా డాన్స్ చేస్తున్నాయో? ఆ తర్వాత జీలకర్ర, మెంతులు. ఈ జీలకర్ర, మెంతులు కూడా నేను చెప్పినట్టు మెంతులు కొద్దిగా తీసుకోండి. ఎందుకంటే మెంతుల వల్ల చేదొచ్చేస్తుంది. అప్పుడు మనం ఎంత కష్టపడి చేసిన గ్రేవీ మట్టి పాలైపోతుంది. తినలేం కదా చేదుగా ఉంటే. సో ఇది కూడా మనం ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. సో లాస్ట్‌కి మన ధనియాలు కూడా మనం మీ దగ్గర ధనియాల పొడి ఉంటే ధనియాల పొడి వాడుకోండి. లేదంటే ఇక్కడ ధనియాలు ఇలా రోస్ట్ చేసుకొని ఏసుకున్నారంటే వీటన్నిటితో చేసే గ్రేవీ ఉంటుందండి. అద్దిరిపోతుంది. దీని తర్వాత మనకు కావాల్సినవి పల్లీలు గ్రౌండ్ నట్ అండి. పల్లీలు అంటారు. సో, ఈ పల్లీలని మనం మళ్ళీ దీంట్లో ఈ వితౌట్ ఆయిలే వేపుకోవాలి. మనం చట్నీస్‌కి ఏంటంటే కొంచెం ఆయిలేసి వేపుకుంటాం. బట్ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసే మసాలాలో మనం ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. కంప్లీట్ వితౌట్ ఆయిల్ మాత్రమే రోస్ట్ చేసుకోవాలి. సో, ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ మనం ఏవైతే డ్రై మసాలాలున్నాయో, అన్ని డ్రై మసాలాలు ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత కొబ్బరిని ఈ విధంగా కాల్చుకోవాలి. ఎందుకంటే ఎక్కువగా కాల్చేసామంటే కొబ్బరి ఏంటంటే చేదొచ్చేస్తుంది ఇది గూడా. సో, ఆ ఫ్లేవర్ అన్నది కంప్లీట్‌గా మారిపోతుంది. సో, చూపిస్తున్న విధంగా స్లైట్‌గా కాల్చుకోండి. కాల్చుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందాక రోస్ట్ చేసుకున్న మసాలాలన్నీ ఒక గిన్నెలో వేసేయాలి. వేసేసి ఇప్పుడు ఇది మొత్తం మనము పౌడర్ లాగా చేసుకోవాలండి. మిక్సీ పట్టేసి పౌడర్ చేయాలి. సో, ఇక్కడ నేను చింతపండు కూడా నానబెట్టుకున్నాను. చింతపండు కూడా మనకి ఇంపార్టెంటే కర్రీలోకి కొంచెం గ్రేవీలో ఆ పుల్లదనం, ఆ ట్యాంగీనెస్ రావడానికి. సో, ఇక్కడ ఏంటంటే మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా మనం ఏదైతే పుదీనా, కొత్తిమీర, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఇందాక మనం రోస్ట్ చేసిన డ్రై మసాలాస్ అన్నీ వేసి ఈ రకంగా పేస్ట్ చేసుకోవాలండి. ఇక్కడ మీకు కనిపిస్తున్న విధంగా పేస్ట్ చేసుకున్నారంటే మనం లాస్ట్ కర్రీలో టేస్ట్ అన్నది కారం, ఉప్పు మనం సెట్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఇక్కడ మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లో ఈ మసాలా అన్నది స్టఫింగ్ చేసుకోవాలి.
సో, కంప్లీట్‌గా మీరు మసాలా మొత్తం కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఆ వంకాయల్లో కొద్దిగా స్టఫింగ్ చేసిన తర్వాత, మన గ్రేవీ అన్నది ఈ కర్రీలో గ్రేవీ అన్నది మాత్రం కంప్లీట్‌గా మనం ఏవైతే మసాలా పేస్ట్ చేసుకున్నామో, ఆ పేస్ట్‌తోనే రెడీ అవుతుందండి. సో, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మనం 4 కట్స్ పెట్టుకున్నాం కదా! ఆ 4 కట్స్‌లో మసాలా అన్నది స్టఫ్ చేసుకోవాలి నీట్‌గా. అలా బయటకొస్తుందని ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. సో, ఇలా మనం స్టఫింగ్ చేసేసుకొని, సో, మిగతా వంకాయలకు కూడా సేమ్ ఇలా స్టఫింగ్ అన్నది చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్‌లోకెళ్ళిపోతే, మనము స్టవ్ మీద ఒక గిన్నె అన్నది పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకొని, ఇప్పుడు నేనిక్కడ చూపిస్తున్న ఈ వంకాయలన్నీ ఉన్నాయి కదా! అవి మనం దాంట్లో ఫ్రై చేసుకోవాలి. సో, ఈ బాండిలో మనము ఆయిల్‌లో కొంచెం షాయి జీరా, ఎందుకంటే ఇది కొంచెం మసాలా కర్రీ కాబట్టి, ఈ షాయి జీరా, పట్టా ఇవన్నీ వేసుకుంటే మనకి ఆ రిచ్‌నెస్ అన్నదొస్తుంది. ఆ గరం మసాలా రిచ్‌నెస్ అన్నది తెలుస్తుంది. సో, దీంట్లోకి మనం వేసుకున్నాము షాయి జీరా. షాయి జీరాతో పాటు నేను కొద్దిగా పట్టా వేసుకున్నాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు దీంట్లో మిగతా గరం మసాలా దినుసులు కూడా వేసుకోవచ్చు. అంటే మన చెక్క, లవంగా గానీ అట్లాంటివి. సో, ఇప్పుడు మనం ఇక్కడ స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలున్నాయి గదా! ఒక్కొక్కటిగా ఆ వంకాయ అన్నది మనం ఈ కడాయిలోకి వేసేసుకోవాలండి. అండ్ కీప్ వన్ పాయింట్ ఇది మన చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ప్రాసెస్ అన్నది మనకి మీడియం ఫ్లేమ్‌లోనే అవ్వాలి. ఎందుకంటే మనం హై ఫ్లేమ్‌లో పెట్టి చేసుకున్నామంటే ఈ మసాలా అంతా మాడిపోతుంది. ఈ వంకాయలో ఉన్న మసాలా అంతా మాడిపోతుంది. సో, మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఈ వంకాయలన్నీ ఇట్లా వేసేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఈ వంకాయలన్నీ మనం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను గదా! కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఎందుకంటే ఇగ గట్టిగా కలిపేసామంటే, ఆ వంకాయల్లో పెట్టుకున్న మసాలా అనేది బయటకొచ్చేస్తుంది. ఇంకో గిన్నె పెట్టుకొని, మనం ఇందాక మసాలా స్టఫ్ చేసిన తర్వాత వంకాయలో మిగిలిపోయిన మసాలా ఉంటుంది కదా! సో, దీంట్లో కూడా మనం షాహీ జీరా, లవంగా, చెక్క వేసుకొని ఈ మిగిలిపోయిన మసాలా ఏదైతే ఉందో ఆ ఆయిల్‌లో వేసేసుకోవాలి. ఆయిల్‌లో వేసుకున్న తర్వాత నీట్‌గా కలుపుకోవాలండి. దీంట్లో మనం ఏం ఎక్స్‌ట్రా వాటర్ అన్నది యాడ్ చెయ్యము. ఈ చిక్కదనం అన్నది జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఒకవేళ మనకి మసాలా పేస్ట్ అన్నది లూజ్‌గా అయిపోయిందంటే మనకి కర్రీ అన్నది టేస్ట్ రాదు. కాబట్టి మనం ఈ మసాలా అన్నది చిక్కగా ఉండాలి. మనం నీట్‌గా కలుపుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి ఎంత నీట్‌గా కనిపిస్తుందో, ఇట్లా క్లియర్‌గా ఉండాలి. సో, ఈ స్టేజ్‌లోనే అది ఉడుకుతున్న టైంలో, కర్రీ ఉడుకుతున్న టైంలో మనం కారం, ఉప్పు అన్నది టేస్ట్ చూసుకోవాలి. ఎందుకంటే తర్వాత మనం కారం, ఉప్పు వేసినా కలవదు. అంటే గట్టిగా అయిపోతుంది, దగ్గరకవుతుంది కర్రీ కాబట్టి మనం ఇక్కడ కలుపుకోవాలి. ఆ తర్వాత నేనిక్కడ చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాను. చింతపండు గుజ్జు కూడా చూడండి చిక్కగా తీసుకోవాలండి. ఇక్కడ మనము పల్చగా తీసుకోకూడదు. ఎందుకంటే ఉడికిన తర్వాత కర్రీ అన్నది ఎంత చిక్కబడితే అంత టేస్ట్‌గా ఉంటుంది. సో, ఇప్పుడు మనం ఇక్కడ చింతపండు గుజ్జు గూడా పోసుకున్న తర్వాత బాగా నీట్‌గా కలుపుకొని మూత పెట్టుకొని అలా మీడియం ఫ్లేమ్‌లో వదిలేయాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి మనం వంకాయలు ఫ్రై అవ్వడానికి పెట్టుకున్నాం కదా! అవి చూడండి ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో. ఇక్కడ మాక్సిమం నా వంకాయలైతే ఒక 50% వరకైతే ఉడికిపోయాయండి చూడండి. ఇంత నీట్‌గా కలుపుకోవాలి అవిటిని. అంటే మరీ చితికిపోతాయండి. ఎందుకంటే వంకాయలు మనకు ఉడికిన తర్వాత చాలా సాఫ్ట్ అయిపోతాయి. కాబట్టి జాగ్రత్తగా కలుపుకుంటే మనకి ఆ స్టఫింగ్ అన్నది బయటికి రాకుండా వంకాయ గూడా చెదిరిపోకుండా ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంత బాగా ఉడికిందో మన వంకాయ. సో, ఇది 50% ఉడికింది. సో, ఇంకొంచెం సేపు నేను అలా పెట్టుకుంటాను స్టవ్ మీద. సో, ఇక్కడ చూడండి మన కర్రీ అన్నది ఎలా ఉడుకుతుందో. ఇప్పుడు మన పక్క తెలంగాణ భాషలో చెప్పాలంటే తుక్కపెక్క తుక్కపెక్క ఉడుకుతుంది. సో, ఇది జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మూత తీసి పెట్టారంటే అది ఉడుకుతున్నప్పుడు అది బయటికి చిత్తుతుంది. కాబట్టి మనం మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో దాన్ని ఉడికించుకుంటే ఏంటంటే సైడ్‌కన్నది మనకు ఆయిల్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను గదా! అక్కడ అట్లా ఆయిల్ రిలీజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ మన వంకాయలు స్టేజ్ ఫ్రైయింగ్‌కి చూసేసుకుంటే గనక, ఇక్కడ మన వంకాయలన్నవి ఉడికిపోయాయండి. మనకి 80% వరకి మన వంకాయలనేవి ఉడికిపోయాయి. సో, ఇప్పుడు ఈ వంకాయలని మనం మన మసాలాలోకి ట్రాన్స్‌ఫర్ చేసేసేయాలి. మనం ఉడకపెట్టుకుంటున్న మసాలాలోకి ట్రాన్స్‌ఫర్ చేసేసేయాలి. నెమ్మదిగా ఉడికిన వంకాయ మసాలా పొడిలో కలిసిపోతే అది కూర కాదండి. తెలుగింటి జ్ఞాపకం.
సో, ఇలా వంకాయలు మనం ఏవైతే ఉడికించుకున్నామో 80% వరకి, అవి మనం ఇక్కడ మన కర్రీలో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆ 80% వంకాయలు మనం ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత, మళ్ళీ మనం అలా ఇంకొక 20 మినిట్స్ వరకి మగ్గపెట్టుకోవాలి. నేనిక్కడ మీకు కనిపిస్తున్నట్టయితే మీకు చూపిస్తున్నాను. ఆయిల్ బాగా రిలీజ్ అయింది. ఇంకంతే అండి. మంచిగా వంకాయలు ఉడికిన తర్వాత దింపుకొని తింటే గుత్తి వంకాయ కూర కలుపుకొని 25 ముద్దలు లాగుమురా. 25 ఏం కర్మండి, 50 ముద్దలు లాగేస్తారు. సో, ఇట్లాంటి మన తెలుగింటి తెలంగాణ, ఆంధ్ర రుచులు కావాలంటే మన ఛానల్‌కి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ట్రై చేసి ఎలా ఉందో డెఫినిట్‌గా కామెంట్ చేయండి.